ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రంలో నుండి ఎందుకు రావాల్సి వచ్చింది? యాకోబుకు 12 గోత్రాలు ఉన్నవి. యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులే 12 గోత్రకర్తలుగా ఉన్నారు. యేసు ప్రభు వచ్చినటువంటి గోత్రం ఏంటంటే యూదా గోత్రం. యూదా గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అంటే ఈ 12 గోత్రాలలో నుంచి యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రంలో నుంచే ఎందుకు రావాల్సి వచ్చింది? యాకోబుకు యూదా ఎన్నో కుమారుడు? 4వ కుమారుడు. అంటే యూదాకు ముందు 3 కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, వీరు 3 ఉన్నారు. అంటే యోసేపుకు ముందుగా ఉన్న 3 కుమారులను కాదని యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రంలో నుండే ఎందుకు రావాల్సి వచ్చింది? దీన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలోచన చేసినప్పుడు యూదాకు ముందుగా ఉన్నటువంటి ఆ 3 గోత్రాలకు ఏమైంది? ఆ గోత్రాలను దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఆ గోత్రాలను ఎందుకు ఎన్నుకోలేదు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు 12 మంది కుమారులను దీవించాడు. దీవించినప్పుడు ఎలా దీవించాడో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే, ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబుకు కొంచెం కనుదృష్టి మందగించింది. కనుదృష్టి మందగించినప్పుడు తాను చనిపోబోయే ముందు యాకోబు 12 మంది కుమారులను దీవించాడు. దీవించినప్పుడు ఇక్కడ మనకి యాకోబు గారు చెప్తూ ఉన్నారు, ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనంలో యాకోబు తన కుమారులను పిలిచి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన ఇలా దీవిస్తూ ఉన్నాడు. యాకోబుకు జ్యేష్ఠ కుమారుడు, తొలిచూరు కుమారుడు ఎవరు అంటే రూబేను. రూబేనును దీవిస్తూ యాకోబు పలుకుతున్న మాట ఏంటంటే, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు. రూబేను యాకోబుకు పెద్ద కుమారుడు. నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును, బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీది కెక్కితివి, దానిని అపవిత్రం చేసితివి. యాకోబుకు పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు రూబేను. అంటే ఇశ్రాయేలీయుల కాలములో, పాత నిబంధన కాలములో యూదా ఇశ్రాయేలీయులలో దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది. దానికి ఒక స్పెషలైజేషన్ ఉంది. మనం ధర్మశాస్త్రంలో కూడా చూస్తే అది మనుషులలో ప్రథమ ఫలముదైనా సరే, వృక్షాలలో ప్రథమ ఫలమైనా సరే, జంతువులలో ప్రథముగా తొలిచూలుది ఏదైనా సరే అది దేవునికి ప్రతిష్ఠించబడవలసింది. మరి యాకోబుకు జ్యేష్ఠ కుమారుడైనటువంటి రూబేను మరి దేవునికి ప్రతిష్ఠితుడు. జ్యేష్ఠ సంతానం దేవుడిది. అది ధర్మశాస్త్రం వచ్చినాక ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం లేదు యాకోబు కాలంలో. అయితే రూబేన్ చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ యాకోబు అంటున్నాడు, నీ తండ్రి మంచము మీదికెక్కి దాన్ని నువ్వు అపవిత్రం చేసేసివి అంటాడు. రూబేన్ చేసిన తప్పేంటి అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఆదికాండంలోనే 35వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ 22వ వచనంలో ఇశ్రాయేలు అంటే యాకోబు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్వాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. అయితే యాకోబు అంటే ఇశ్రాయేలు
ఆ దేశంలో సంచరిస్తున్నప్పుడు, ఆ దేశంలో ఉన్నప్పుడు రూబెన్ ఏం చేశాడంటే తన తండ్రి లేని సమయంలో తన తల్లితో బిల్వాతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. అంటే శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు, తల్లితో శయనించాడు. అంటే దాన్నే యాకోబు గారు ఏమన్నారంటే తన తండ్రి మంచం మీదికి ఎక్కితివి, ఆ మంచాన్ని అపవిత్రం చేసితివి అన్న పదాన్ని వాడాడు. ఇక్కడ మనం 35వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఇక్కడ డైరెక్ట్ గా వాడబడింది. ఏమందంటే తండ్రి ఉపపత్నితో, ఆమె పేరు బిల్వా, ఈ బిల్వాతో యాకోబు మరి జ్యేష్ఠ కుమారుడైన రూబేను శరీర సంబంధం పెట్టుకున్నాడు. అందువలన రూబేను జ్యేష్ఠత్వపు హక్కును అలాగే దానికి ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు తన అపవిత్రమైన పని చేసి. తర్వాతకి ఎవరు అంటే రూబేను తర్వాత షిమ్యోను, లేవి. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే షిమ్యోను, లేవి వీరిద్దరు ఏం చేశారంటే వీరు యాకోబుకు ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తె పేరు దీనా. ఈ దీనా అన్న కుమార్తెను ఎవరు ఇష్టపడ్డారంటే షెకెము. మనం ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనానికి మనం వెళితే ఇక్కడ చూడండి 25వ వచనంలో 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను, లేవి తమ కత్తులతో చేత పట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపేశారు. ఇక్కడ ఏంటంటే షెకెము ప్రాంతము, ఈ షెకెము ప్రాంతంలో హామోరు అనే ఒక అతను ఉన్నాడు. ఈ హామోరు అనే వ్యక్తి కుమారుడు దీనాను ఇష్టపడ్డాడు, ఇష్టపడి బలవంతం చేశాడు. అది ఎవరికి నచ్చలేదంటే యాకోబు యొక్క కుమారులైన మరి షిమ్యోనుకు, లేవికి అలాగే మిగతా కుమారులకు కూడా నచ్చలేదు. వీళ్ళు కుట్రతో ఒక ప్లాన్ చేశారు, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే మా పిల్లలను మీరు వివాహం ఆడాలంటే, మీ కుమార్తెలను మేము వివాహం ఆడాలంటే మీరు సున్నతి చేసుకోవాలి అని షెకెము ప్రజలతో చెప్పారు. అప్పుడు హామోరు కుమారుడు మరి షెకెం ప్రజలను ఒప్పించి ఆ షెకెం ప్రాంతంలో ఉన్న పురుషులనందరికీ సున్నతి చేసి మంచాల మీద పండబెట్టారు. వారు మంచంల మీద పండుకున్నది చూసి షిమ్యోను, లేవి వీరు కత్తులు తీసుకొని వెళ్లి వారు సున్నతి చేసుకొని బాధలో మంచాల మీద పండుకొని ఉంటే పండుకున్న వారిని పండుకున్నట్టే నమ్మించి గొంతు కోశారు. వీళ్ళు చేసిన తప్పు పని అది. ఈ విధముగా షిమ్యోను, లేవి ఈ తప్పుడు పని చేసి అంటే కారణం లేకుండా నమ్మించి గొంతు కోయటం వలన, నిరాపరాధుల రక్తం చిందించటం వలన దేవుని దృష్టిలో ఇది అసహ్యమైనటువంటి క్రియ. ఈ విధముగా షిమ్యోను అలాగే లేవి కూడా కలిశాడు, పోగొట్టుకున్నాడు. అయినా దేవుడు లేవిని ఏం చేశాడు అంటే ఇశ్రాయేలీయుల యొక్క మరి అర్చనాచారం మరి దేవాలయములో ప్రత్యక్షపు గుడారములలో సేవ చేయటం కోసం వారిని అర్చకులుగా, యాజకులుగా, ప్రధాన యాజకులుగా లేవి గోత్రాన్ని నియమించుకున్నాడు. లేవి గోత్రానికి ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యాలు ఏమి లేవు. వాళ్ళు అర్చనాచారము అలాగే యాజకత్వం మీదనే వాళ్ళు జీవించవలసి ఉన్నది. కాబట్టి రూబేను గోత్రం రూబేను తప్పు చేయటం వలన హక్కును కోల్పోయాడు. అలాగే షిమ్యోను తప్పు చేసి షిమ్యోను కోల్పోయాడు. లేవి గోత్రమేమో యాజకత్వానికి పోయింది. 4వ గోత్రం ఎవరు అంటే తర్వాతకి 4వ వాడు యూదా. ఈ యూదాలో నుంచే యేసుక్రీస్తు రావాలని యాకోబు కుమారులను దీవించేటప్పుడు యాకోబు యొక్క దీవెనే స్థిరపడిపోయింది. అక్కడ చూడండి, మనం అబ్రాముతో చూసినప్పుడు అబ్రామును కూడా దేవుడు దీవించాడు. నీ మూలముగా భూలోకము యొక్క సంతానములన్నీ ఆశీర్వదింపబడును అని అన్నాడు. కానీ అక్కడ గోత్రం చెప్పలే, నీ మూలంగా అన్నాడు. అలాగే ఇస్సాకు కూడా అదే వాగ్దానం చేశాడు, యాకోబు కూడా అదే వాగ్దానం చేశాడు. యాకోబుకు 12 మందిలో మరి ఎవరి నుండి రావాలి? యాకోబు ప్రవచనాత్మకంగా పలుకుతున్నటువంటి మాటను మనం చూస్తే 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయంలోనే 8వ వచనాన్ని మనం చూస్తే
యూదాని యాకోబు ప్రవచనాత్మకంగా దీవిస్తున్నాడు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ యొద్దట సాగిలపడుదురు. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతన్ని లేపువాడెవ్వడును లేడు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. రాజదండము అంటే రాజరికాన్ని చూయించేటువంటి స్కెప్టర్, రాజదండం. అతనికి ప్రజలు విధేయులై ఉందురు. అతని దగ్గర నుండి రాజదండం తొలగిపోదు. అతనంటే ఈ అతనన్న పదం ఒక సింగిల్ వ్యక్తిని చూపిస్తున్నది. ఈ సింగిల్ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తుని చూపిస్తున్నది. అంటే యూదా గోత్రంలో నుంచే, అంటే యూదా గోత్రమే ఇశ్రాయేలీయులను పరిపాలించారు. ఇప్పుడు దావీదు యూదా గోత్రమే, సొలొమోను యూదా గోత్రమే. ఈ యూదా గోత్రం నుంచే ఎక్కువ దేవునికి ఇష్టలుగా రాజులు, యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఉన్నది యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారే. ఎక్కువగా ప్రవక్తలైన, రాజులైన, న్యాయాధిపతులైన యూదా గోత్రంలో నుంచే ఎక్కువ వచ్చారు. యేసుక్రీస్తు కూడా మరి యూదా గోత్రంలో నుండి వచ్చాడు. దావీదు కుమారుడైన యోసేపు. అంటే ఈ యోసేపు ఎవరి గోత్రము? దావీదు. దావీదు ఏ గోత్రము? యూదా గోత్రము. అంటే ఈ గోత్రంలో నుంచే రాజదండం, అంటే రాజు, అంటే మెస్సయ్య, క్రీస్తు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు రానై ఉన్నాడు. కాబట్టి రూబేను యేసుక్రీస్తు రావాల్సినటువంటి ఆ స్థానాన్ని కోల్పోయాడు, ఆ గోత్రం. తర్వాతికి షిమ్యోను గోత్రం కూడా తొలగిపోయింది. అంటే యేసుక్రీస్తు ఆ గోత్రంలోని రావాల్సినటువంటి యోగ్యతను వాళ్ళు కోల్పోయారు. లేవి గోత్రం అర్చనాచారానికి అంకితం అయిపోయింది. తర్వాతికి యూదా గోత్రం మిగిలింది. యూదా గోత్రాన్ని యాకోబు ప్రవచనాత్మకంగా దీవించాడు. రాజదండం యూదా గోత్రంలో నుంచి వస్తుందని, యేసుక్రీస్తు యూదా గోత్రంలో నుంచి వస్తాడని ప్రవచనాత్మకంగా దేవుడు పలికించాడు, దాన్ని స్థిరపరిచాడు. మరి ఆ విధంగా యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సి వచ్చింది.